కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఆనియన్ ముక్కలు, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒక బౌల్లోకి ఇవన్నీ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్. తర్వాత ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా, ధనియా పౌడర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని అంతా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. అంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు సుజీరవ్వ వేసుకోవాలి. అంతా ఇలా వేసి కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం బటర్ మిల్క్ వేసుకుందాము. పిండి మొత్తం ఇలా కలిసేలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం పరాటాలు వేసుకుందాము. ఇప్పుడు ఒక దోశ పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నువ్వులు వేసుకుందాము. ఇప్పుడు తగ్గి పెట్టుకున్న పిండిని పరోటా లాగా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత తిరిగేసుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ క్యాబేజీ పరోటా రెడీ.